ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పెద్దలు ఆలపల్లి నరసింహ గారికి, అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజాపాలన విజయోత్సవ పర్యవేక్షకానికి ఇన్ఛార్జిగా వచ్చేసినటువంటి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్న మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి మా సోదరిమణులు, అదేవిధంగా సోదరులు, కౌన్సిలర్లందరికీ, వేదిక ముందున్నటువంటి మా అక్కా చెల్లెళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వమైన నమస్కారం. మీరందరూ కూడా ఆశీర్వదించడం వల్ల ఈ రోజుకి ఈ సంవత్సరం మీ సమక్షంలో పూర్తయిన సందర్భంగా మీకు మరొకసారి నా హృదయపూర్వమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవరకొండ పట్టణంలో మీరందరూ కూడా ఈ సంవత్సరం క్రితం అంటే మొన్న 30వ తారీఖు నాడు పోలింగ్ బూత్లో నిలబడి మరి కాంగ్రెస్ పార్టీకి బాలు నాయక్ ఓటు వేయడం వల్ల ఈరోజు కౌంటింగ్ జరిగితే ఈరోజు నేను గెలిచినాను. మీరందరూ కూడా ఎంతో అభిమానంతో మరి నాకు మరొక్కసారి మీకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంతకుముందు పెద్దలు చాలా విషయాలు చెప్పినారు. మహిళలని లక్షాధికారులను చేయాలనే ఒక లక్ష్యంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజాపాలన ఒక తీర్మానం చేసుకొని మరి ముందుకు వెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క మహిళా సంఘాలు వాస్తవంగా ఆనాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ డ్వాక్రా సంఘాలు మొదలైనవి. 25-30 ఏళ్ల క్రితం 1995 అనుకుంటా. సో ఆ రోజుకు నేను జడ్పీటీసీ ఉన్నా. లేదు 2001 వచ్చింది. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు పడిన తర్వాత వారు బాగానే 10 సంఘాలను బలోపేతం చేసే ప్రయత్నం చేసినారు. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి నాయకత్వంలో మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్నటువంటి గొప్ప ఆలోచనతోటి ఆనాడు మహిళా సంఘాలకు మరి పావల వడ్డీకి రుణాలు ఇచ్చింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తర్వాత 2014 నుంచి 2023 ఉన్నటువంటి ప్రభుత్వం నేను చూసిన. ఎందుకంటే నేను అన్ని గ్రామాలు తిరుగుతున్న సందర్భంలో నేను అన్ని గ్రామాల్లో నేను పోయినప్పుడల్లా మా అక్క చెల్లెలని సభలో అడిగేది, ఎక్కడన్నా పావుల వడ్డీ రుణాలు వస్తున్నాయా అంటే నాకు తెలిసినందుకు సుమారుగా నిర్వీర్యం అయిపోయినాయి సంఘాలన్నీ కూడా. అంత యాక్టివ్గా కనబడతలేవు సంఘాలు, గతంలో చూసినలాగా లేవు. సరే సంఘాలను బలోపేతం చేయాలని ఆలోచన, కానీ మీటింగ్లో మాత్రం పిలిచేది బ్రహ్మాండంగా. కేసీఆర్ మీటింగ్కి మా అక్కలందరూ పిలుచుకొని మీటింగ్ సక్సెస్ చేసుకున్నారు. కానీ వాటికి కావలసినటువంటి ఆ సంఘాలను బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన ఆనాటి ప్రభుత్వానికి లేదు. కానీ ఇవాళ మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ మహిళా సంఘాలను అక్క చెల్లెలని ఎవరి మీద ఆధారపడకుండా తమ సుశక్తితోటి మరి ఒక పారిశ్రామికులుగా లేకపోతే ఒక కుటుంబాన్ని నడిపే స్త్రీగా ఎదగాలని ఒక గొప్ప ఆలోచనతోటి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంఘాల పట్ల మరి వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి స్కీమ్లను తీసుకొచ్చి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మీరందరూ చాలామంది హైదరాబాద్ పోయినారో లేరు. ఇవాళ చాలామందికి ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఇవాళ మహిళా సంఘాలను చైర్మన్, మీ సంఘ సభ్యుల్ని అమ్మ ఆదర్శ పాఠ స్కూల్ చైర్మన్ కూడా మీకే చేసినాం. వాస్తవంలో గతంలో ఎన్నికలు జరిగి ఓట్లు జరిగేవి. వీటి మన పిల్లలు ఉంటే మనం ఎలక్షన్లో పాల్గొనేది, వాళ్ళు చైర్మన్ అయ్యేది. కానీ కేవలం ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్గా మా అక్కలు డ్వాక్రా సంఘాల్లో ఉన్నట్టు అక్కలను మాత్రమే చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఆ పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు కల్పించడంలో కానీ, ఆ పాఠశాలకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు అభివృద్ధి చేసే విషయంలో కానీ ఇవన్నీ చూడడానికి మహిళా సంఘాల సభ్యులైతేనే కరెక్ట్గా ఉంటారని ఒక ఆలోచనతోటి అందులో ఆ సంఘాల ద్వారా చేసేటైనా పని వచ్చినా వారు చేసుకొని దాని ద్వారా ఆ సంఘం బలోపేతం కావాలనే గొప్ప ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ
మా ఆదర్శ పాఠశాలలో కూడా మరి ఇవాళ మిమ్మల్ని చైర్మన్ చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ మీ అందరికీ తెలుసు, ఇవాళ వడ్డీ లేని రుణాలు. నేను నిన్ననే నా చేతులతోటి ఆ ఫంక్షన్ మీరు మున్సిపాలిటీ వస్తారు కాబట్టి మేము విలువలే, కానీ రూరల్ మండలాలు 5 మండలాలకు సంబంధించినటువంటి అన్ని గ్రామాలకు సంబంధించిన దాదాపు సుమారు 2-3 వేల మంది మహిళలు వచ్చినారు. 140 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు చెక్కులు పంపిణీ నేను నిన్న చేసినాను. నేను నిజంగా చాలా గర్వపడే సంతోషం కూడా అయింది. మా అక్క చెల్లెలు ఇంత బలోపేతం కావడానికి ప్రభుత్వం ఇవాళ చేస్తున్నటువంటి ఆలోచనకు నిజంగా మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈయన ఒక్కడే కాదు, మీకు ఇవాళ బస్సులు ఇవాళ మీకు సోలార్ పవర్ అని మీకు తెలుసు సార్. నిన్న మన వాళ్ళ ఊళ్ళో విరోధం సోలార్ విద్యుత్తుని ఎక్కడైనా సబ్ స్టేషన్ దగ్గర ప్రభుత్వ ల్యాండ్ ఉంటే మీ సంఘాలకే సోలార్ పవర్ తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మీ ద్వారా నడిపించాలి. మీరు ఆ విద్యుత్తుని ఆ బయట అమ్ముకొని మీరు డబ్బులు సంపాదించిన కార్యక్రమాన్ని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు సోలార్ పవర్ కూడా మీకు ఇస్తున్నాడు. దానికి ఒకటే కారణం ఏంటంటే ఒక 3 నుంచి 4 ఎకరాల భూమి సబ్ స్టేషన్కు దగ్గర పట్ల ఉంటే తప్పకుండా మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం యొక్క ఆలోచన. తద్వారా మీ సంఘాలని బలోపేతం కావాలని, తద్వారా వచ్చే డబ్బులతో మీరు ఇంకా పారిశ్రామికంగా చాలామంది ఇవాళ ఈ దేశంలో మీరు చాలామంది మొగలు చాలా గొప్పలు అనుకుంటారు. ఇవాళ మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దాంట్లో మహిళలు చాలామంది ఇవాళ వ్యాపారవేత్తలు ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపార కంపెనీలకు ఎండీలు ఉన్నారు. అందుకని వాళ్ళని వ్యాపార వైపు మళ్ళించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంతో పాటుగానే ఇవాళ మా తహసీల్దార్ గారు చెప్తున్నాను, ఎక్కడైనా నాకు తెలిసి టౌన్లోనే కష్టమైంది, జాగా దొరకట్లేదు. మీకు రేపు ఇందిరమైండ్లు ఇవ్వడానికి జాగా దొరకట్లేదు, ఏం చేయాలో బాధపడుతున్నాం. ఎక్కడైనా ఈ యొక్క సోలార్ పవర్కి సంబంధించి సబ్స్టేషన్ల దగ్గర 3-4 ఎకరాలు సబ్స్టేషన్ పక్కనే ఉండవలసిన అవసరం లేదు. ఆ ప్రాంతంలో ఉంటే చాలు, ఆ భూమి ఉంటే మీకు తప్పకుండా నేను భూమి ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మీ సంఘానికి ఇప్పించేటువంటి బాధ్యతను కూడా నేను తీసుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మా అక్క చెల్లెలు ఇంతకుముందు మా అన్న చెప్పినాడు ఉచిత బస్సు సౌకర్యం. నిన్న ఒక అక్క మాట్లాడింది బస్సులో, ఒక అమ్మాయితో మిగతా కూడా మాట్లాడిపిద్దాం అనుకున్నాం, కానీ మీకు టైం సరిపోలేదు, మాట్లాడిపోయలే. ఒక అక్క మాట్లాడి, అన్న మేము బస్సులో పోతున్నాం, ముఖ్యమంత్రి గారు మాకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే మేమందరం మొగలు ఉన్నాం పైన, మీ మొగలందరికీ ఈచ్ ఒకటి మమ్మల్ని బస్సు కూడా ఆపుతారు మీ కండక్టర్ డ్రైవర్లు అన్నది. వాస్తవంగా ఏంటంటే మీ అందరికీ ఒక విషయాన్ని చెప్తాను. ఇవాళ ఆర్టీసీ ఇవాళ చాలామంది ఎవరు మా పట్టణంలో ఆర్టీసీ కండక్టర్ల యొక్క డ్రైవర్ల యొక్క భార్యలు పిల్లలు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఆనాడు ఆర్టీసీని దివాలా తీపించి వాళ్ళ కుటుంబాలు పాపం ఉరేసుకొని చచ్చిపోయినారు. చాలామంది కుటుంబాల ఆర్టీసీలలో పాపం వాళ్ళ ఆ రోజు దీక్షలు చేసి ఉరేసుకొని చచ్చిపోయిన పరిస్థితి ఆర్టీసీని. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలని, నేను 6 గ్యారంటీలు మీకు డైరెక్ట్గా ఎక్కడ చెప్పలేకపోయినా, ఆ మీటింగ్లో చెప్పినా, నేను బయట ఊర్లో సభలలో పోయినా నాకు మీకు అందరికి కలిసే టైం దొరకలేదు. మా మేడం వచ్చి మీ అందరినీ ఓట్లు అడిగింది, మీరందరూ బ్రహ్మాండంగా ఓట్లు వేసినారు. కానీ 6 గ్యారంటీలు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి ప్రతి అక్క ప్రతి చెల్లె ఈ ప్రాంతం నుంచి దేవరకొండ నుంచి నల్గొండ పో, నల్గొండ నుంచి కరీంనగర్ పో, కరీం నుంచి ఇక్కడ తల్లిగారింటికి పో, చెల్లింటికి పో, అత్తగారింటికి పో, ఎక్కడ పోయినా నీకు ఈ రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి మీకేం ఒక దిక్కులంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఆర్టీసీ ఉచితంగా అంటే మీ డబ్బులు ఇలా రేవంత్ అన్న కడుతున్నాడు. 3764 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఆర్టీసీకి ఈ ప్రభుత్వం మా అక్క చెల్లెల కోసం చెల్లించింది. ఈనాటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవరకొండ పట్టణంలో 200 యూనిట్ వరకు, చాలామంది మనం 200 యూనిట్ కంటే ఎక్కువ కాదని చెప్పలేదు, కానీ 200 యూనిట్ వరకు మీ ఇళ్లలో కాలేనటువంటి కరెంట్కి ఇప్పటి వరకు మీరు బిల్లు కట్టకుండా వాళ్ళందరికీ ఉచిత విద్యుత్తుని ఇస్తున్నాం. ఎంతమంది ఇళ్లలోకి వచ్చింది ఉచిత విద్యుత్ చెప్పండి, చేతులు లేపండి అక్క, ఏమనుకోకండి, వచ్చిన లేపండి, ఏం మాదలేదు. మీరందరి కూడా 200 వరకు యూనిట్ వరకు కరెంట్ కాలితే ఆ కరెంటు ఉచితంగా ఇచ్చి ప్రభుత్వం భరిస్తుంది మీకోసం. ఇవాళ నేనేమంటున్నా అంటే ఇంకెవరైనా మా అక్క చెల్లెలు మీ ఇళ్లలో 200 యూనిట్ వరకు కాలి
ఇంకా మీకు వర్తించకపోతే ఇక్కడ నేను చెప్తున్నాను, మీరు ఈ కమిషనర్ గారికి దరఖాస్తు ఇవ్వండి, దాని వెంటనే అమలు చేయించిన బాధ్యత నాది. ఇప్పటికైనా ఇళ్లలో 220 యూనిట్ వరకే కాల్తే ఆ కరెంటు బిల్లు, ఆధార్ కార్డు ఏంటిది, రేషన్ కార్డు లేకపోతే సో ఏదో ఏం కార్డు కమిషనర్ గారు చెప్తారు, ఆధార్ కార్డు, మీ ఆ కరెంటు బిల్లు, ఆధార్ కార్డు అది తీసుకొచ్చి మీరు కమిషనర్ గారికి ఇవ్వండి. ఆ 200 ఉచిత విద్యుత్ని ఇప్పించేటువంటి బాధ్యత నాకు. ఎందుకంటే అవకాశం వచ్చింది, ఉపయోగించుకోండి. ప్రభుత్వం మీ కోరిక చేస్తుంది, ఉపయోగించుకోండి. మీకు ఇంకో గొప్పగా చెప్తున్నాను, అదే ఆర్టీసీ బస్సులో ఇవాళ మీరు ఏదైతే ఉచిత బస్సు మేము ఉచితంగా అనుకుంటున్నారో, మీ కొరకే ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి, మీ సంఘాల ద్వారానే కొనుగోలు చేయించి, మీకు ఆర్టీసీ బస్సు ఇచ్చి ఆ బస్సును డిపోలో పెట్టి మీ ద్వారా నడిపించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. చాలా మంది చేపలు ఇన్నా మరి మా ముదిరాజు లేకపోతే మా బేసి అక్క చెల్లెలు ఎవరో తెలియదు, కానీ ఎవరైనా చేపలు అక్క అది 2 నిమిషాలు ఆగక్క, నువ్వు మాట్లాడితే మన నా మధ్య ఇవ్వబోతుంది. ఎవరైతే ఈ చేపలు ఉన్నటువంటి మార్కెట్ మన బార్ షాపుల ముందర లేకపోతే అక్కడక్కడ చేపలు ఫ్రై చేసుకుంటూ అది చూస్తున్నాం. మొబైల్ వ్యాన్లు, ఆ వ్యాన్లలో మీరు ఇక్కడ బస్టాండ్లో అమ్ముకోవచ్చు, అవసరం కూడా మేము వారిపోయి మార్కెట్లో మల్లెపల్లి నడిస్తే మల్లెపురం ఆ వ్యాన్లు కూడా కొనుగోలు చేయించి ఆ ఫిషరీస్ సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క చేపలను నమ్మేటువంటి కార్యక్రమాలు అక్క చెల్లెల ద్వారా ఫ్రీగా మీకు మళ్ళీ కూడా ఈ యొక్క మొబైల్ వ్యాన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు ఈ ప్రభుత్వం అందజేయబోతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని అవకాశాలు మీకు ఉన్నాయి, వాడుకొని ఉపయోగించుకుంటే మీ సంఘాలను బలోపేతం చేసుకోండి. ఇప్పటికే 467 సంఘాలు దేవరకొండ పట్టణంలో ఉన్నాయి, ఇంకా సంఘాలు పెరగవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, సంఘాలను ఇంకా మీరు బాగా ఎంకరేజ్ చేయండి. ఈ ప్రభుత్వం మహిళల కొరకు అనేకటువంటి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. దాంతో పాటుగానే ప్రతి ఒక్కరికి బ్యాంకులలో లోన్ ఇప్పించేటువంటి బాధ్యత మీది. వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం కాబట్టి ప్రతి బ్యాంక్ మేనేజర్ దగ్గర పోవాలి, ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి, ప్రతి సంఘాలకు డబ్బులు ఇప్పించే కార్యక్రమాన్ని మీరు చేయవలసిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక కార్యక్రమాలు మహిళలను బలోపేతం చేయాలని గొప్ప ఆలోచనతోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. మరి మీకు రైతులకు సంబంధించి చాలా మంది రైతులు ఉంటే మా అన్న చెప్పిన వాటి విషయాలకు నేను పోను, కానీ రుణమాఫీ కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు మీకు చాలా మంది చెప్తాను, మన దగ్గర 400 డబుల్ బెడ్రూమ్లు కట్టిరాడా ఏడా మన బీడు పడిపోయి దారిదా. పాపం వాళ్ళను ఏదో డారిసిరు ఓట్ల కోసం టపా ఎవరు వారు పడేసిను. దాని పడితే దాని దిక్కు లేడు, అలా కరెంటు లేదు, నా నీళ్లు లేవు, ఏమీ లేకపోతే రోడ్డు లేవు. మొన్న 200 మంది ఆ ఇల్లు వచ్చిన వాళ్ళందరూ నా ఇంటికి వచ్చారు, నేను చైర్మన్ గారి దగ్గర ఉన్నాం. 200 మంది వచ్చి అన్న మాకు ఇల్లు ఇచ్చినారు, కానీ అందులో ఎట్లా ఉండాలో తెలియదు, మొత్తం నీళ్లు లేవు, కరెంట్ లేవు అంటే అప్పుడు అధికారులందరూ నేను చైర్మన్ గారు తీసుకొని పోయి దానికి కావాల్సినటువంటి కరెంటు ఫిట్ చేయించిన, నీళ్ళు ఇప్పించిన, ఇంకా కొన్ని ఇళ్ళ డోర్లు కిటికీలు వేసేది అది నడుస్తున్నారు. అంటే ఇటువంటి కార్యక్రమాలు గతంలో చేసినాం. అటువంటి ఇంకా ఇందిరమ్మ ఇల్లు రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇల్లు కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైతే సొంత స్థలం ప్లాట్ ఉన్నటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయల చొప్పున మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం. మీకు సొంత స్థలం ఉంటే చాలు, పేదవాళ్ళు ఉంటే చాలు, తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతోటి మీ సొంత స్థలంలో కట్టుకొని. అదే గతంలో ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఉండేది, మేము చెప్పిన డిజైన్ ప్రకారమే కట్టాలి. ఇప్పుడు అట్లా లేదు, మేము డిజైన్ ఇస్తాం, ఆ డిజైన్తో పాటు నువ్వు అదనంగా ఒక రూమ్ కట్టుకున్నా, నువ్వు ఇంకో రకంగా ఏదైనా మోడిఫికేషన్ చేసుకో, మాకేం అభ్యంతరం లేదు, మీ బిల్లులు ఎక్కడ ఆగవు. దాన్ని కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే మీరు 5 లక్షలతో పాటు ఇంకో 5 లక్షలు కలుపుకొని కొద్ది మంచి కట్టుకుంటే కూడా మాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వం ఆ నిబంధనను కూడా సడలించింది. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈనాడు ఈ ప్రభుత్వం మీకోసం చేపడతా ఉంది. మీరు అభిమానించేటువంటి మీ బిడ్డగా ఈ దేవరకొండ పట్టణానికి, నాకు దేవరకొండ పట్టణంలో ఈ చైర్మన్ గారిని ఎమ్మెల్యేసుకొని తిరిగిపోతే నాకు కొంత అక్కడ టౌన్లో ఇద్దరు మాట్లాడుకున్నాం, నాకు కూడా సిగ్గు బాధ అన్నీ అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఆ రోడ్లన్నీ తోవేసారు, పైపులన్నీ కొత్త తోవేరు, తర్వాత మంచిళ్ళ పైపులని కొత్త డ్రైనేజ్ అని సిమెంట్ ఎక్కడ చూసినా ఆఖరి నా ఇంటి ముందర కూడా తోమే ఉంది. ఇప్పుడు మా అత్తగారి ఇంటి ముందర, నేను ఉండే ఇంటి ముందర, సో అక్కడ కూడా తోమి పెట్టాను. అందుకనే
మరి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాను, మొత్తం మీకు మున్సిపల్ ఎన్నికలు వచ్చే లోపల ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయాలని ఒక ఆలోచనతో మనం ఓట్ల కోసం చేయట్లేదు, మొత్తం తిరగడానికి నాకు ఇబ్బంది అనిపిస్తుంది. అందుకనే ఒక 30 కోట్ల రూపాయలతోటి ఇప్పటికే టెండర్లు పూర్తి అయిపోయినాయి. బహుశా త్వరలోనే టెండర్లు ప్రక్రియ పూర్తి అయిపోయినాక పనులు మొదలు పెడతాం. దాని తర్వాత ఇంకో 60-70 కోట్లకు మొత్తం దేవరకొండలో ఏ ఒక్క గల్లీ కానీ డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్ కానీ మిగిలవుదని ఆలోచన చేస్తోటి ముందుకెళ్తున్నా. దాన్ని కూడా తప్పకుండా తీసుకొస్తా. అదేవిధంగా నేను దేవరకొండలో ఇక్కడ పుట్టలేదు కానీ మొత్తం చదువు ఇక్కడ ఉండడం మొత్తం ఇక్కడనే ఉన్నా. చాలామందికి మనకు నీటి సమస్య ఉండదు గతంలో, చాలా సందర్భాల్లో ఇప్పుడు కూడా మనకు నీటి సమస్య ఉంది. ఎందుకు ఉంటుంది? మన కొట్టే మిషన్ భగీరథ నీళ్ళు ఇదే పైప్ లైను కింద ఉన్నట్టు చన్నపేట పోవాలి, డిండి పోవాలి, పిఏపల్లి పోవాలి, ఇదే లైను. దీంతో ఇంత 50,000 జనాభాలో ఉన్నటువంటి పట్టణానికి ఈ నీళ్లు అక్కడ సరిపోతలేవు, నా ఇక్కడ సరిపోతలేవు. అందుకనే ఒక ఆలోచన చేసిన నేను చైర్మన్ గారు మొన్న కూర్చొని ప్రభుత్వానికి ప్రతిపాదన త్వరలోనే మంజూరు వస్తాయి. 50 కోట్ల రూపాయలతోటి ఇంకో 30 సంవత్సరాలు మన జనాభా పెరిగిన అంటే ఇక 1,00,000 మంది జనాభా ఉన్నా కూడా నీకు కోదండాపురం నుంచి డైరెక్టుగా మన దేవరకొండ పట్టణానికి సపరేట్ పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మా అక్క చెల్లెని ఎక్కడ కూడా మంచి నీటి సమస్య రావద్దనే ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మరి చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీకోసం మరి భవిష్యత్తులో మనం ఒక ఆర్డీఓ ఆఫీసులు కట్టుకోవాలి. మీరు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి, చాలామంది పేదలు ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, చాలామంది మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు అలవాటు ఉన్నత. ఇక్కడ మా డాక్టర్స్ అందరూ ఉన్నారు చాలామంది. ఇవాళ దేవరకొండ ఆనాడు మీరు 2009లో ఒక్కసారి అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్న ఆర్డీఓ ఆఫీస్ని నేనే తీసుకొచ్చిన. ఈ నుంచి 80 కిలోమీటర్లు పోయేది మనం మిర్యాడ ఒక ఆర్డీఓ ఆఫీస్. ఆనాడు ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే నేనే తీసుకొచ్చిన ఆర్డీఓ ఆఫీస్. అదేవిధంగా దేవరకొండ 30 పడకలు 30 పడకలు అనుకున్నారు, 50 పడకల 30 పడకల ఆసుపత్రి ఉంటే దాని 100 పడకల ఆసుపత్రి నేనే ఎమ్మెల్యే ఉండే తీసుకొచ్చిన. ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో మీరు గెలిపించిన మీ తమ్ముడు 200 పడకల ఆసుపత్రి వారం 10 రోజుల్లో దాన్ని మార్చబోతున్నా. బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కట్టి దాదాపు 50 మంది డాక్టర్లు ఉంటారు. నాకు తెలిసి ఒక గుండె ఆపరేషన్ ఉంటుందో నాకు తెలియదు, కానీ మిగతా అన్ని సకల సౌకర్యాలతోటి ఇవాళ 200 పడకల ఆసుపత్రి కూడా నిర్వహించబోతున్నాం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. దాంతో పాటుగానే ఇలా మీరు కూర్చున్నారు, ఈ గ్రామ పంచాయతీ మనం పరిపాలించిన పరిపాలనలో పాపం ఆ పరిస్థితికి వచ్చింది. ఇదేమో నేను ఉన్నప్పుడు ఇక్కడ పంచాయతీ కూడా నేనే చేసి ఆ రోజు నేను ఇలా సర్పంచ్ ఉండే దీన్ని కట్టినాం. బ్రహ్మాండమైనటువంటి 10 కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండమైన మున్సిపల్ కార్యాలయం ఈ స్థలంలో కట్టబోతున్నాం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇవన్నీ కూడా మనం చేసినటువంటి మీ తమ్ముడుగా మీ బిడ్డగా నేను ఒక్కడి మాత్రం మీకు హామీ ఇవ్వగలుగుతాను. మీరు ఏ అవసరం వచ్చినా ఏ పని ఉన్నా నా చేతులనేది నేను చేయగలిగింది, ప్రభుత్వం చేయగలిగి ఎవ్వరు కూడా మొగమాట పడవలసిన అవసరం లేదు. మీరు ఫోన్ చేయదని చెప్పండి, అన్న ఈ బజార్లో ఇక్కడ ఇబ్బంది ఉందని. లేదు ఎవరికి కూడా మీకు కలవాలనుకున్నప్పుడు కలిసి నాకు ఇబ్బంది లేదు. మీ కొరకు బిడ్డ ఈ తమ్ముడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఈ బాలన మీతో ఉంటాడని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఇలా 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మా అక్క చెల్లెలందరితోటి కలుసుకొని ఒక పండుగను జరుపుకునే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.